కేటీఆర్ రాష్ట్రం మొత్తానికి ఆయన ఏంటో తెలుసు. ఆయన తెలంగాణ కోసం చేసినటువంటి కష్టమేందో తెలుసు. తెలంగాణ కోసం ఆయన చిందించినటువంటి నెత్తురు మాకు తెలుసు. ఈ తెలంగాణ బిడ్డ తెలంగాణ సంక్షేమం కోసం చేసిండు. అలాంటి వ్యక్తిని ఇట్లా అక్రమంగా నోటీసులు ఇవ్వడం దారుణం అంటున్నారు. అసలు ఏంది ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, అసలు మీరు ఎట్లా చూస్తారు? రేవంత్ రెడ్డి ఇచ్చిన నోటీస్ అది రేవంత్ రెడ్డి ఇచ్చిన నోటీసా లేదంటే ఏసీబీ వాళ్ళు ఇచ్చిన నోటీసా? మీకు ఏమైనా క్లారిటీ ఉందా? ఇది రేవంత్ రెడ్డి కక్షపూరితంగా అంటే చేతగాని పాలన చేస్తూ కేవలం తెలంగాణని తీసుకొచ్చిన తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ కూడా అంటే వీళ్ళకున్న ప్రజాదరణని ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ప్రజాదరణని ఓర్వలేక మాత్రమే ఇవన్నీ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలి. అంటే ఒకప్పుడు ఓటుకు నోటు దొంగగా దొరికితే జైల్లో వేశారు కాబట్టి వీళ్ళని ఎక్కడ ఇరికించాలి? కక్షపూరితమైన రాజకీయంతో కక్షపూరితంగా నేను అదే అంటున్నా. ఏసీబీ అవినీతి నిరోధక శాఖ వాళ్ళు నోటీస్ ఇచ్చిరా లేదంటే రేవంత్ రెడ్డి కింద పిఎల్ ఏమైనా నోటీస్ ఇచ్చి వాళ్ళతో పంపించిరా? అంటే ఇప్పుడు ఏసీబీ ఏదైనా సరే రేవంత్ రెడ్డి అంటే వాళ్ళ చుట్టంగా వాడుకుంటున్నాడు అంతే. ఏసీబీ ద్వారా రేవంత్ రెడ్డి వెనకాల ఉండి నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కూడా ఒక రాష్ట్రాన్ని నడిపించే ముఖ్యమంత్రి సెక్రటరియేట్కి వెళ్ళి కూర్చోవడానికి చేత కాదు, కానీ ఇప్పుడు వచ్చి ఇక్కడ దీనిలో కూర్చున్నాడు. అంటే దానిలో కూర్చోవడం వల్ల ఏం ఇండికేషన్ ఇస్తుందంటే కేటీఆర్ ని నేను పోలీస్ స్టేషన్ లో నేను 3 అంతస్తులు 4 అంతస్తుల పైన కూర్చున్నా అని ఇండికేషన్ ఇవ్వడం ఆయన సక్సెస్ అయినట్టే కదా. అంటే మా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ ఉన్నా నలుగురు ఎక్కడ నిల్చున్నా కానీ చెల్లా చెదురు చేయడం, వాళ్ళని డిస్టర్బ్ చేయడము, అంటే ఎలా ఉన్నా ఇబ్బంది పెట్టాలి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని. బీఆర్ఎస్ పార్టీ అంటే భయం, అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పార్టీ నాయకుల్ని పార్టీ కార్యకర్తల్ని బెదిరించాలి, లేకపోతే ఏదో చేయాలని ఇప్పుడు వచ్చి అక్కడ కూర్చున్నాడు. అంటే ప్రజలందరూ చూస్తున్నారు, మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఇలాంటి అంటే ఎంత దారుణమైన ముఖ్యమంత్రి అంటే ఇతను. అడ్డమైన తిట్లు పడ్డ ముఖ్యమంత్రి. ఒక దేశం మన అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి బూతులు తిట్టుకుంటూ ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయినాక కూడా కేసీఆర్ గారి పేరు ఒక రామజపం లాగా జపం చేస్తూ ప్రతి మీటింగ్లో కానీ ఎక్కడ కానీ ఫస్ట్ ఎక్కడైనా విఘ్నేశ్వరుని పేరు మనము ఫస్ట్ వినాయకుడిని స్మరించుకొని పూజలు చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే కేసీఆర్ గారిని స్మరించండి అతను ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు. సో అట్లా ఇంకా తిట్టుకుంటూ ఇతను చేసే పాలనని ఏదైతే 420 హామీలు రేవంత్ రెడ్డి ఏమీ చెయ్యలేడు. ఏం చేసినా కానీ ప్రజలు చీ అని ఉమ్ముతున్నారు. ఇట్లా ఉమ్మించుకున్నాక నువ్వు ఏం చేసినా వేస్టే. ఇలా ఇంతటి దరిద్రమైన ఇంతటి దారుణమైన ముఖ్యమంత్రిని మన చరిత్రలోనే ఇదివరకు చూడలేదు, ఇకపైన చూడబోము అని మాత్రం చెప్తున్నాను. ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ప్రజాదరణ ఎప్పటికీ పోదు. రాదు అనుకున్న తెలంగాణని తీసుకొచ్చి చూపించి తెలంగాణని ఒక మంచి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ప్రజలు మా రాష్ట్రం వచ్చింది, మేము ఇప్పుడు సుభిక్షంగా ఉన్నాము అనే ఒక మంచి దీనికి వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి అంటే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి ఆల్రెడీ ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. మేము అనవసరంగా మా ఓటు, మాకు ఎంతో అమూల్యమైన ఓటు బీఆర్ఎస్ పార్టీ కన్నతండ్రి లాంటి పార్టీ కేసీఆర్ గారికి వేయకుండా ఈ దరిద్రుని కేసీ అనవసరంగా వేస్ట్ చేసుకున్నామని ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతున్నారు. ఈ క్షణానికి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టిన అధిక మెజారిటీతో ఖచ్చితంగా ఎన్ని సీట్లు నిలబెడితే అన్ని సీట్లు గెలిచి మళ్ళీ అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నీ ఓటమిని నువ్వే ఒప్పుకుంటూ ఈ ముఖ్యమంత్రి ఈరోజు వచ్చి అక్కడ కూర్చొని ఇది చేస్తున్నాడు.